నమస్కారం శివాబి న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వరద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటాం. కర్లపూడిలో వరద బాధితులతో మంత్రి నారాయణ, ఎమ్మెల్సీలు సోమిరెడ్డి, బీదా రవిచంద్ర పాల్గొన్న చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, పారిశ్రామికవేత్త శివకుమార్ రెడ్డి నాయకులు. తగ్గుముఖం పట్టిన వర్షాలు, తగ్గిన వరద నీరు, పొలాల్లో ఇసుక మేటలు. రవాణాకు వీలుగా చర్యలు, డంపింగ్ యార్డ్ వద్ద జేసీబీతో చెత్త దిబ్బల తరలింపుకు చర్యలు. వరద బాధితులకు సాయం అందించాలి. మనుబోలు రెవెన్యూ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి నారాయణ, ఎమ్మెల్సీలు సోమిరెడ్డి, బీదా రవిచంద్ర పేర్కొన్నారు. నియోజకవర్గంలోని కోట, వాకాడు ప్రాంతాల్లో వారు పర్యటించారు. వీరితో చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, పార్టీ నాయకులు ఉన్నారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ, ఎమ్మెల్సీలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బీదా రవిచంద్ర నెల్లూరు నుంచి కోట, వాకాడు మండలాల్లోని వరద ప్రాంతాల్లో పర్యటించారు. అంతకుముందు ఆదిశంకర కళాశాల జాతీయ రహదారి వద్ద చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, ప్రముఖ పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు వారికి ఘన స్వాగతం పలికారు. మంత్రి, ఎమ్మెల్సీల వెంట చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, పొనక శివకుమార్ రెడ్డి మరికొందరు కలిసి వెళ్లారు. కోట మండలంలోని కర్లపూడిలో ముంపుకు గురైన ప్రాంతాలను వారు పరిశీలించారు. ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోవడాన్ని గుర్తించారు. ప్రజలు, రైతులతో మంత్రి, ఎమ్మెల్సీలు మాట్లాడారు. అన్ని విధాలా ఆదుకుంటామని బాధితులను ఓదార్చారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ, ఎమ్మెల్సీ సోమిరెడ్డి మాట్లాడుతూ వంతెనలు అవసరమైన చోట్ల నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆక్వా రైతులకు ప్రభుత్వ పరంగా సాయం అందేలా చూస్తామని వారు వివరించారు. ఎవరు పనిచేసినారులేండి, అంతకుముందు విషయం తెలుసులేండి. అంతేగాని ఎక్కువ అయితే మాత్రం లేదు. అలాంటి వాటిని కూడా మనం ఈ రోజు మన తహసీల్దార్ దాన్ని చేసి వచ్చేస్తారు. దాంట్లో సైట్స్ ఏం వెళ్ళా మా వాళ్ళైనా 5 కిలోమీటర్స్ ఉంటుంది. 7 సంవత్సరాల చెట్లు వానాకాలం ఒక వారం పడుతుందంటే 2 మిషన్స్ పెడితే 1 వీక్ లో అయిపోద్ది. ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లం వల్ల వాళ్ళు చేయలేకపోతున్నారు సార్. అది చేస్తే ఈ ప్రాబ్లం కూడా వచ్చిండదు సార్. అదొకటి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. దీన్ని ఏం చేస్తారు చెప్పండి? ఇంకెందుకు టెంపరీ, ఎందుకు డైరెక్ట్గా చేసేసేయండి. చిన్నదే కదా అది. ఇదంతా ఒకసారి
అట్నే గంగనపాలెం వెళ్తాము. ఈ దాదాపు 25 రోజులైంది వర్షం మొదలై. 9వ తేదీ మొదలైంది. సాక్షాత్ ముఖ్యమంత్రి గారే 3 రోజులు రాత్రనక పగలనక ఉండి ఉన్న సమస్యలన్నీ తెలుసుకున్నారు. మనము వీటి మీద వార్ ఫుటింగ్ కింద రెస్టోర్ చేయమన్నారు. రోడ్లు గిట్లన్నీ యుద్ధ ప్రాతిపదికన ఇమీడియట్ గా టెంపరీ రెస్టరేషన్ అండ్ పర్మనెంట్ రెస్టరేషన్ చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు మేము అక్కడ చూసాం, కర్లపాడులో రోడ్డు ఉంటే ఇప్పటికీ నీళ్లున్నాయి. టెంపరీ రెస్టరేషన్ కూడా చేయలేని పరిస్థితులు కొన్ని గ్రామాలు ఉన్నాయి. మొత్తం మీద బాబు గారు 5,30,000 కుటుంబాలకి ఆయన 25 కేజీలు ఆదేశించినారు. ఇప్పుడు సోదరులు కొంతమంది చెప్పారు 1984 తర్వాత ఇంత పెద్ద ఎత్తున సరుకులు పంపిణీ అనేది మొదటిసారి జరిగింది. అదేవిధంగా ఇంకా కొన్ని సమస్యలు చెప్పారు. అక్కడ హై లెవెల్ ఏదైతే కోటా పోర్ట్ రోడ్, కృష్ణపట్నం పోర్ట్ రోడ్డు, లో లెవెల్ స్లూయిస్ వల్ల కొన్ని గ్రామాలు కాలనీలు కమ్యూనికేషన్ కట్ అయిపోయింది. హై లెవెల్ బ్రిడ్జ్ కావాలని చెప్పి అడిగారు. మంత్రి గారు కూడా అవన్నీ నోట్ చేసుకున్నాము. ఇప్పుడు కూడా మిగతా 2 గ్రామాలు కూడా వెళ్తాం. వాటెఫ్లో వ్యవసాయ శాఖ మంత్రి, కమిషనర్ ఫిషరీస్ వీళ్ళందరినీ జూబ్లీ హాల్లో కూర్చోబెట్టి మొత్తం చర్చించినాము. రొయ్యల రైతుల అసోసియేషన్, చేపల రైతుల అసోసియేషన్ కూర్చోబెట్టి వాళ్ళతో 2-3 గంటలు చర్చించినాము. వాళ్ళు అడిగిన ప్రతిపాదనలు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తానని అగ్రికల్చర్ మినిస్టర్ చెప్పడం జరిగింది. మ్యాక్సిమం సహాయం చేసేదానికి రైతులకి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒకటి, విత్తనాల విషయంలో వీళ్ళు ఎన్ఆర్ఆర్ అడిగారు. ఆ పరిస్థితి రాకుండా ఎవరైనా సరే అటువంటి ఎంక్రోచ్మెంట్స్ కి చేయకుండా మంచి మనసు చేసుకుని ఉన్నా కూడా వాళ్ళు రిమూవ్ చేసేసేస్తే గ్రామాల్లో నాయకులు అందరూ మాట్లాడుకునే రైతులు. గత నెల 18వ తేదీ నుంచి భారీ వర్షాలు నెల్లూరు, చిత్తూరు, కడపలో రావటం, ఎన్నో గ్రామాలు మునిగిపోవడం జరిగింది. ప్రత్యేకించి మన నెల్లూరు జిల్లాలో 15 గ్రామాలు అయితే దాదాపు నీలమయంలో ఉన్నాయి. ఇంకా కూడా ఈరోజు కూడా తీసుకుంటే 3 గ్రామాలు ఇంకా గ్రామం చుట్టూ నీళ్ళమయ్యాయి. అక్కడ పోవటానికి కూడా యాక్చువల్గా యాక్సెస్ లేకుండా ఉంది. ఇప్పుడు కర్లపూడి యాక్చువల్గా విజిట్ చేసాం. ఆ కర్లపూడిలో యాక్చువల్గా ఎస్సీ కాలనీ పోవడానికి రోడ్డు లేదు, నీళ్ళలోనే పోతున్నారు. అయితే ఇంత భయంకరమైన ఈ యొక్క ఫ్లడ్ రావటం అనేది గత 50 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ లేదు. ఎందుకంటే మనకు 18వ తేదీ, 19వ తేదీ, 20, 21 4 రోజుల్లో 85 సెంటీమీటర్ల వర్షం వచ్చింది. 85 సెంటీమీటర్ల వర్షం అంటే మన నెల్లూరుకి 1 సంవత్సర కాలంలో సరాసరి వర్షం. అలాంటి వర్షం 4 రోజుల్లో రావటం వల్ల నెల్లూరు ఈ విధంగా జలదిగ్బంధం అయింది. దీన్ని కూడా సీఎం గారు గమనించి నెల్లూరు వచ్చి మినీ సెక్రటరియట్ నెల్లూరులో పెట్టి 3 days కంటిన్యూస్గా అన్ని సహాయ కార్యక్రమాలను అందరు అధికారులని, ప్రజాప్రతినిధులు అందరినీ మాట్లాడి ఎక్కడికక్కడ సహాయకాలు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క ఫ్లడ్ నెల్లూరు చూసి ఇప్పుడే చంద్రబాబు గారు చెప్పారు, 1984 తర్వాత ఎవరు ఇలాంటి సహాయ కార్యక్రమాలు ఇంత ఫాస్ట్గా చేయలేదని 25 కేజీల బియ్యం ఇవ్వటం కానీ, 1 కేజీ పామాయిల్ కానీ, 1 కేజీ చక్కెర కానీ, 1 కేజీ ఇమీడియట్గా డిస్ట్రిబ్యూషన్ చేసేందుకు అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం, ఎక్కడికక్కడ వాటర్ పోయేందుకు చేయటం అన్నీ సీఎం గారు చేశారు. తర్వాత ఎన్యూమరేషన్ కూడా ఫాస్ట్గా చేయమన్నారు. ఎన్యూమరేషన్ కూడా ఫాస్ట్గా చేయించారు. ఎవరిళ్లలో అయితే నీళ్లు వచ్చినాయో వాళ్ళందరికీ 4,000 రూపాయల లెక్కన ఒక 2,000 గుడ్డలకు వాటికని, ఒక 2,000 వస్తువులు చెడిపోయే వాటికని 4,000 ఇవ్వమన్నారు. అది కూడా యాక్చువల్గా డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడానికి స్టార్ట్ అయింది. అధికారులు ఇవ్వడానికి స్టార్ట్ చేశారు. 2-3 రోజులు అందరికీ అది అందుతాయి. అదే కాకుండా హౌసెస్, పక్కా హౌసెస్, స్లాబ్ వేసిన హౌస్ ఏదైనా డ్యామేజ్ అయితే 50,000,
అలా కాకుండా రేకులు కానీ పెంకులు కానీ అవి కానీ డ్యామేజ్ అయిపోతే 25,000. అలా కాకుండా పార్షియల్ డ్యామేజ్ అయ్యి లేదా క్యాచురల్స్ డ్యామేజ్ అయితే 5,000 లెక్కనిచ్చే ఎన్యూమరేషన్ పూర్తయింది. ఆ కార్యక్రమం డిస్ట్రిబ్యూషన్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఇవి కాకుండా రొయ్యల గుంటలు నెల్లూరులో ఎక్కువగా ఈరోజు డ్యామేజ్ అయిన వాటిల్లో రొయ్యల గుంటలు ఎక్కువగా డ్యామేజ్ అయినాయి. 150,000 ఎకరాలు మొత్తం యాక్చువల్గా నెల్లూరులో వరి కానీ వాటంతా డ్యామేజ్ అయింది. అదేవిధంగా ఉద్యానవనాలు తీసుకుంటే 12,000 ఎకరాలు డ్యామేజ్ అయింది. ఈ ఎస్టిమేషన్ మొత్తం దాదాపు 2,200 కోట్ల వరకు ఉంది. దీన్ని యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ కూడా పంపించడం జరిగింది. ఆ టీమ్స్ కూడా రేపు 6-7లో నెల్లూరులో విజిట్ చేస్తారు. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ 3 గ్రామాలు కర్లంపూడి, తర్వాత గంగపాలెం, తర్వాత పుచ్చలపల్లి 3 గ్రామాలు ఇంకా కూడా నీడమయంలో ఉన్నాయి. అంటే చుట్టూ నీళ్లుండే యాక్సెస్ తగ్గిందంటే ఈరోజు నేను మన యొక్క చంద్రబాబు నాయుడు గారు తర్వాత బేదారు సమస్యలున్నా ఇక్కడ ప్రజలు చెప్పిన వాటిలన్నింటినీ అన్నింటి వీలైన తొందరలో సాల్వ్ చేస్తారు, సక్సెస్ చేస్తారు. థ్యాంక్ యూ. అంటే వీటికి శాశ్వత అంటే ఒకటే, ఉన్న వాగులు వంకలు. ఈ వాగులు వంకలు అనేది ఏంటంటే న్యాచురల్ గా రెయిన్స్ పడినప్పుడు అది 80 సెంటీమీటర్లు కావచ్చు, 100 కావచ్చు, 200 కావచ్చు. పడినప్పుడు వాగులు వంకల ద్వారా వాటర్ సముద్రంలోకి పోతుంది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఆ యొక్క వాగులు వంకల్ని ఎక్కడికక్కడ ఆక్యుపై చేయటం. ఇప్పుడే చెప్పారు యాక్చువల్గా ఆ వాగులు వంకల్లోనే చెరువులు గుంటలు ఎక్స్టెండ్ చేసేస్తారని. ఎప్పుడైతే చెరువులు గుంటలు ఎక్స్టెండ్ చేస్తున్నారో ఆ వచ్చిన వాటర్ ఫ్లో ముందుకు బాగాలేదు, వెనక్కి తన్నింది, ఊర్లని మిగిలింది. అందువల్ల దాన్ని ప్రజలందరూ ఇప్పుడే చంద్రబాబు గారు కూడా చెప్పారు, ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఈ వర్షం ఇలా వచ్చినప్పుడు అది ఫ్లో అయ్యేటట్టుగా చేయక తప్పదు. ఈరోజు చెన్నై నగరం తీసుకోండి, చెన్నై మహానగరం టోటల్గా ఈరోజు కూడా ఇంకా 10 నుంచి 12 అడుగుల లోతులో నీటిలో ఉంది. దానికి ఒకే ఒక కారణం, ఏదైతే ఫ్లడ్ కెనాల్స్ ఉన్నాయో ఆ ఫ్లడ్ కెనాల్స్ అన్ని ఆక్యుపై చేయటం వల్ల. అందువల్ల సుప్రీంకోర్టు కూడా చాలా క్లియర్గా ఇచ్చింది, వాగులు కానీ వంకలు కానీ చెరువు గట్లు కానీ చెరువులు కానీ కెనాల్స్లో కూడా ఎటువంటి కన్స్ట్రక్షన్ కట్టాలేదు. ఏమైనా ప్రభుత్వం కట్టాలన్నా కట్టడానికి లేదని ఇచ్చింది. కానీ మనకు యాక్చువల్గా గత సంవత్సరాలు చూస్తుంటే అన్నీ ఆక్యుపై చేశారు. వాటిని అన్నిటినీ రీజనబుల్గా సర్వేలు చేసి మనం వైండింగ్ చేసుకుంటే ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. అది తప్పితే వేరే సొల్యూషన్ దీనికి వేరేది లేదు. తీరాన ప్యారలల్ గా ఒక రోడ్డు తీసుకురావాలని ఒకటి ప్లాన్ చేస్తున్నాం. 2 పీ కెనాల్ని ఇంప్రూవ్ చేసేదానికి కేంద్ర ప్రభుత్వం ఒక పథకం పెట్టి సర్వే అయిపోయి 10 days వెళ్ళబోతుంది. ఈ 2 వస్తే కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. 3వది ఏంది, మంత్రి గారు చెప్పినట్టు ఎక్కడికెక్కడ స్థానికులు ప్రజల్లో చైతన్యం రావాలా, ఆక్యుపేషన్ ఎంకరేజ్మెంట్స్ లేకుండా చేసుకోవాలా. అవి మనకే ముప్పు వస్తాయని గత 25 రోజులుగా 3 దఫాలు భారీ వర్షాలు రావడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా కోట, వాకాడు, చిట్టమూరు, గూడూరు టౌన్ ఈ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నష్టపోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు స్వయంగా నెల్లూరు జిల్లాకు వచ్చి 3 రోజులు ఇక్కడ కూర్చొని వరద నష్టాలు తగ్గించేందుకు అనేక ప్రయత్నాలు చేయడం జరిగింది. మంత్రి గారు నారాయణ గారు, ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఆయా వరద ప్రాంతాల్లో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అనేక మంది మంత్రులు పర్యటనలు చేయడం, వరద నష్టాలను తగ్గించేందుకు అక్కడ ఉన్నటువంటి ప్రజలకి వసతులు కల్పించేందుకు అనేక ప్రయత్నాలు చేశాం. ఇంకా పుచ్చలపల్లి ఇతర ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. అవి చూసేందుకు ఈరోజు
జిల్లా మంత్రివర్యులు ఇచ్చేశారు. ఈ ప్రాంతాల్లో నష్టపోయినటువంటి వారిని అందరినీ కూడా ఆదుకునేందుకు కలెక్టర్ గారు, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు అందరితో ఇప్పటికే ప్రణాళిక తయారు చేయడం జరిగింది. తప్పకుండా నష్టపోయిన వారిని అందరికి కూడా తిరిగి మళ్ళీ వస్తువులు కల్పించడంలో కానీ, రైతులకు కానీ అందరికి కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం మద్దతుగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా మంత్రి గారి గూడూరు నియోజకవర్గంలో ఎమ్మెల్సీగా ప్రతి నెలకి 3 రోజులు గూడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు కోట, వాకాడు, చిట్టమూరు ఒక రోజు, గూడూరు టౌన్, రూరల్ ఒక రోజు తిరగమని చెప్పి మంత్రి గారు ఆదేశించడం జరిగింది. తప్పకుండా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, ఎమ్మెల్సీగా నెలకి 2 రోజులు ఈ నియోజకవర్గంలో తిరిగి అందరికీ ఇన్ఛార్జికి, అదేవిధంగా గంగా ప్రసాద్ గారు, మేము, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు బలిదుర్గా ప్రసాద్ గారు ఉన్నారు, సీనియర్ మాజీ శాసనసభ్యులు, అదేవిధంగా మండల పార్టీ నాయకత్వాలు, మున్సిపల్ చైర్మన్ అందరం కూడా కలిసి సమిష్టిగా ఈ నియోజకవర్గ అభివృద్ధి కొరకు మంత్రి గారు ఏ విధంగా ఈ యొక్క నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నారో తప్పకుండా ఆయన కోరిక మేరకు అన్ని అందరం సమిష్టిగా అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. చేస్తున్నా. ఓకే. వర్షాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో ఉధృతంగా ప్రవహిస్తున్న కాలువల్లో నీటి మట్టం క్రమేపీ తగ్గుతోంది. పొలాలు మాత్రం పనికి రాకుండా పోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరుణుడు కరుణించాడు, గంగమ్మ తల్లి శాంతించింది. శుక్రవారం నాడు ఎండ రావడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. రవాణా సౌకర్యాలు మెరుగుపడ్డాయి. గూడూరు, రాపూరు మార్గాల్లో బస్సులు నడుస్తున్నాయి. సైదాపురం సమీపంలోని కైవల్య, గూడూరు సమీపంలోని చెల్లకాలువ, పంబలేరు కాలువల్లో నీటి ఉధృతి తగ్గుతోంది. వరదల కారణంగా కాలువల వెంబడి ఉన్న పంట పొలాలు పూర్తిగా నిండిపోయాయి. చాలా చోట్ల ఇసుక మేటలు వేశాయి. ఇప్పటికీ కాలువల్లో వరద నీరు ఉంది. ఇసుక మేటలు వేసిన పొలాలను బాగు చేసుకునేందుకు రైతులు ఎంతో ఖర్చు చేయాల్సి ఉంది. చల్లకాలువ కట్ట దెబ్బతినడంతో ముందస్తు చర్యగా యంత్రం సాయంతో కట్టకు మరమ్మతులు చేస్తున్నారు. ఇక నుంచైనా వర్షాలు కురవకపోతే మేలని ఇటు ప్రజలు, అటు అన్నదాతలు అంటున్నారు. గూడూరు పట్టణ సమీపంలోని చల్లకాలువ వద్ద ఉన్న డంపింగ్ యార్డ్ వద్ద జేసీబీతో పనులు జరుగుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డుపైకి చెత్త దిబ్బలు రావడంతో పురపాలక సంఘం స్పందించింది. దారి పొడవునా జేసీబీ సాయంతో చెత్త దిబ్బలను తొలగించే కార్యక్రమం చేపట్టారు. గూడూరులో మంత్రి నారాయణ, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలకు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు ఘన స్వాగతం పలికారు. వీరు వాకాడుకు వెళ్తుండటంతో జాతీయ రహదారిపై నాయకులు కలిశారు. మంత్రి నారాయణ, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వాకాడు కోట పర్యటన సందర్భంగా రోడ్డు మార్గంలో బయలుదేరారు. స్థానిక పోటుపాలెం జాతీయ రహదారి కూడలి వద్ద చిల్లకూరు ఎంపీపీ రమాదేవి, ఉడ్ కాంట్రాక్టర్ తానంకి నానాజీ, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాధా జోష్నలత, వైస్ చైర్మన్ సీలం కిరణ్ కుమార్ మొదలగు వారు ఘన స్వాగతం పలికారు.
గూడూరులోని దూర్జటి నగర్లో ఉన్న పురపాలక పాఠశాలలో విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. దాతగా బత్తిన విజయ్ కుమార్ వ్యవహరించారు. పట్టణంలోని దూర్జటి నగర్ పురపాలక పాఠశాలలో విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన వైఎస్ఆర్సీపీ సిఇసి సభ్యుడు ఎల్లసిరి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ భారీ వర్షాలు గూడూరులో ప్రళయం సృష్టించడంతో భారీగా ఆస్తి నష్టం జరిగిందన్నారు. దాతలు తమ వంతుగా సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో బత్తిన విజయ్ కుమార్, కౌన్సిలర్ రమీజా, జాన్ ప్రభాకర్ మొదలగు వారు పాల్గొన్నారు. మా ఇంట్లో అయితే 7 అడుగులు నీళ్ళు వచ్చాయి. ఒక ఎలవకి 2 ఎలవలకి అయితే గేట్ దాకా నీళ్ళు వచ్చి వెనక్కి వెళ్ళిపోయినాయి. బహుశా నాకు తెలిసి నా రాజకీయ జీవితంలో కానీ లేదు నా ప్రజా జీవితంలో కానీ నా జీవితంలో కానీ ఇంత పెద్ద ఎత్తున ఇంత జల ప్రళయం, ఇంత ధన నష్టం, ఇంత భారీగా ఆస్తి నష్టం నేను చూడలేదు. ఎప్పుడో 15 సంవత్సరాలు నాడు ఒకసారి కావాలా మా ఇంట్లో ఒక 2 అడుగులు నీళ్ళు వచ్చాయి. మరి ముఖ్యంగా ఈరోజు మీరు అందరూ టీవీలో చూస్తూ ఉంటారు. చెన్నై పట్నం అపార్ట్మెంట్లో 2 అంతస్తులు దాటుకొని 3 అంతస్తుల్లోకి వెళ్ళిపోతే వాళ్ళందరూ పైన చేరి 5 రోజుల నుంచి కనీసం తాగేదానికి మంచినీళ్ళు లేక, పిడికిడి మెతుకులు వాళ్ళకి దొరక్క, పెద్ద వాళ్ళు అందరూ కూడా. ఇంకా పేదవాడి పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించండి. ఈ ప్రళయంలో అయితే ఒకటి గూడూరు చేసుకున్న నిజంగా కూడా ఒక అదృష్టం ఏంటంటే ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా వ్యక్తిగతంగా అయితేనేమి, సంస్థల ద్వారానైతేనేమి, రోటరీ క్లబ్ అయితేనేమి, లయన్స్ క్లబ్ అయితేనేమి, ఆర్య వయసులు అయితేనేమి, అలాగే వ్యక్తిగతంగా ఇప్పుడు విజయ్ కుమార్ వాటి వాళ్ళు, అలాగే పిఆర్ క్లబ్ వాటి వాళ్ళు, మరి వ్యక్తిగతంగా ఎవరికి తోచినట్టు వాళ్ళు అన్నాలను పట్టే వాళ్ళైతే బెడ్షీట్లు ఇటీవలనే విజయ్ కుమార్ ఇక్కడ కూడా కొన్ని బెడ్షీట్లు పంపిణీ చేయడం జరిగింది. ఎవరికి తోచిన విధంగా పక్క వాడికి మనం సహాయం చేయాలి అనే విధంగా మనలో మానవత్వాన్ని అంతా బయటకు తీసి సహాయం చేశారు. రోజు మేము ఇక్కడికి వచ్చి దుప్పట్లు పంచినప్పుడు నాకు ఇంకా గుర్తుంది, వర్షంలో నడవలేకపోయాం. అన్న వచ్చిన తర్వాత రాత్రికి ఏమవుతుందో, రేపు తెల్లారి పరిస్థితి ఏమవుతుందో అని మేము మాట్లాడుకోవడం జరిగింది. అయినా దేవుడు కొంచెం మనకు సమయం ఇచ్చాడు. ఆ యొక్క దీతావహ పరిస్థితి నుంచి మనం బయటపడేశాడు. ఏమైనా ఈ జనార్దన్ రెడ్డి కాలనీ చాలా నష్టాలకు గురైంది. ప్రతి కుటుంబం ఈ యొక్క నష్టాలకి వరద బాధితులుగా వారు మిగలడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో ఈ హెడ్ మాస్టర్ గారు, కొద్దిగా రంగారెడ్డి గారు కొంతమంది నన్ను కలిసి, అయ్యా మీరు ఈ స్కూల్ పిల్లలకి ఏమైనా చేస్తే బాగుంటుంది, ఆ బిడ్డలు రోజు ఇంట్లో తల్లిదండ్రులు నడిపిస్తున్నారు, వాళ్ళు ఇప్పుడే తల్లిదండ్రులు ఏమీ కొనలేని పరిస్థితి, ఏమీ తినలేని పరిస్థితుల్లో ఉన్న ఈ పరిస్థితుల్లో మాకు నోట్ బుక్లు కావాలా, మాకు ఆ పుస్తకాలు కావాలా అని వారు కూడా ఇంకో వైపుగా వాళ్ళని బాధపెడుతుంటే మీరు ఏమైనా సహాయం చేయొచ్చు కదా రంగారెడ్డి గారు ఇంటికి వచ్చారు. విద్యార్థుల పరీక్ష ఫీజును ప్రభుత్వమే భరించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద వారు నిరసన వ్యక్తం చేశారు. సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఎస్ఎఫ్ఐ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కార్యాలయ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి బాబురావు మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా వసతి గృహాలు దెబ్బతిన్నాయన్నారు. ఇలాంటి సమయంలో ఇంటర్ విద్యార్థులను కళాశాల యాజమాన్యాలు ఫీజులు కట్టాలంటూ ఇబ్బందులకు గురి చేయడం తగదని, ప్రభుత్వమే వాటిని భరించాలని ఆయన వివరించారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు వచ్చి చాలా విధంగా నష్టం జరుగుతుంది. దాదాపు ప్రజలందరూ కూడా 20 రోజుల నుంచి బయటకు వెళ్ళే విధంగా వర్షం కురిసింది. దీని ద్వారా ప్రజలైతేమి విద్యార్థులైతేమి చాలా నష్టపోయి ఉన్నారు. దీన్ని ఆధారంగా తీసుకొని ప్రభుత్వం ఎగ్జామ్ ఫీజులు మొత్తం కూడా ప్రభుత్వమే భరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా హాస్టల్లో నెల్లూరు జిల్లా మొత్తం మీద హాస్టల్ కూడా చాలా వరకు దెబ్బతిని ఉన్నాయి. హాస్టల్ను కూడా ప్రత్యేకంగా నిధులు కేటాయించి రిపేర్లు ఖర్చు అయిన కూడా మొత్తం కూడా ప్రభుత్వం భరించాలి. అదేవిధంగా ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లును
అసెంబ్లీ సమావేశాల్లో పెట్టాలని చెప్పి ఈరోజు గంటా శ్రీనివాసరెడ్డి గారు చెప్తా ఉన్నారు. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి మేము విద్యాసంఘంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాము. ఉన్న ప్రభుత్వ యూనివర్సిటీలకి నిధులు కేటాయించి దాదాపు 1700 పోస్టులు ఇప్పటికీ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్నాయి. ఈ యూనివర్సిటీ అన్నింటినీ కూడా భర్తీ చేయకుండా ప్రైవేట్ యూనివర్సిటీలు ఆహ్వానించడం ఎంత దుర్మార్గంగా ఉందంటే ఈరోజు చాలా దుర్మార్గంగా ఉంది. మొత్తం కూడా ప్రైవేటీకరణకు అప్పచెప్పే విధంగా ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. వెంటనే విద్యా రంగాన్ని, వైద్య రంగాన్ని మొత్తం కూడా ప్రభుత్వ చేతుల్లో పెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. భారీ వర్షాల కారణంగా నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం సాయం అందించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. మనుబోలులోని రెవెన్యూ కార్యాలయం వద్ద బాధితులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. మనుబోలులోని రెవెన్యూ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. వరద బాధితులకు న్యాయం చేయాలంటూ నాయకులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ వరదల్లో నష్టపోయిన వారికి సాయం సక్రమంగా అందడం లేదన్నారు. ఏర్పాటు చేసిన టీములు బాధిత కుటుంబాలకు వెళ్లి నమోదు చేయలేదని, ఇకనైనా ప్రభుత్వం స్పందించి బాధితులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కటికాల వెంకటేశ్వర్లు, బీసీ భాస్కర్, మోహన్, ఆదిశేషయ్య, దానం మొదలగు వారు పాల్గొన్నారు. ఎవరు ఏమి చేయలేదు. ఈ రోజు కూడా మాకు ఆ మాట ఒకరు కూడా అనలేదు. మేము చూస్తే బిడ్డలో పాపలు అల్లాడిపోతున్నాము. మాకు అట్లా ఇప్పుడు కూడా నీళ్లు ఉన్నాయి, చుట్టుపక్కల నీళ్లు ఉన్నాయి. మాకు ఎవరు ఏమీ లేదు. మాకు డబ్బులు కానీ ఏమి అసలు ఏమి ఇలే. బియ్యం కూడా 20 కేజీలు అన్నదే 10 కేజీలు కూడా లేవు. ఇప్పుడు మళ్ళీ బియ్యం వచ్చినాయంట. ఆ మాట కూడా చెప్పలా ఇస్తారు. అందరూ నాయకులు అంటారు, అందరూ మేము పెద్దవాళ్ళం అంటారు, మేమంతా చేస్తామంటారు. ఇట్లాంటప్పుడు లేని పెద్దవాళ్ళు మాకు ఇప్పుడు ఆదుకోవాలి ఎవరైనా. ఇప్పుడు ఆదుకోని వాళ్ళు మాకు అప్పుడు దేనికి? మాకేమీ సర్పిలీ చేయలే. అన్నం కానీ చెట్లు పొలల్లాక అల్లాడు ఆకులు మేస్తాము. మాకేం లేదు. నీళ్లు చుట్టుపక్కల నీళ్లు ఉన్నాయి. డబ్బులు ఏమి ఇచ్చారు? కుర్చీలే. కొన్ని నీళ్ళకి వచ్చినాయి అంటారు, కొన్ని నీళ్ళకి రాలేదంటారు. చుట్టుపక్కల నీళ్ళే. బద్వేల్ రూట్లో నీటిలో మునిగిపోయి బిక్కుబిక్కుమంటున్నటువంటి ప్రదేశం ఈ మండలంలో పల్ల ప్రదేశం. ఆ ప్రదేశంలో ఉన్నటువంటి పల్లిపాడు వాళ్ళకి ఇప్పటికి కూడా సక్రమంగా ఇన్యూమరేషన్ జరపకుండా, వాళ్ళకి సక్రమంగా సహాయ కార్యక్రమాలు అందించకుండా బీసీ కాలనీ వాళ్ళకి అందరికి కూడా, ఎస్సీ ఎస్టీలు ఇటువంటి వాళ్ళందరికీ కూడా సరిగ్గా అందించలేదు. ఇళ్ళు వచ్చి ఆ ఇళ్లలో సామాన్లన్నీ కూడా పంచిరిపోయి ఉన్నాయి. ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు ఇచ్చినా గానీ వాళ్ళకి ఇంకా చాలదు. ఈ విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు గుర్తించారు. కానీ టీముల పేరుతో ఇతర శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఆ విషయాలు ఏమీ తెలియవు. అందువల్ల వాళ్ళు ఈ జీవోను ఆధారం చేసుకొని జీవోలకే పరిమితమయ్యి సక్రమైనటువంటి సహాయం అందించలేదని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము హెచ్చరిస్తున్నాం. మనుబోలులో పంచాయతీ సిబ్బంది పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచారు. డ్రై డే సందర్భంగా అధికారులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మండల కేంద్రమైన మనుబోలులో డ్రై డే సందర్భంగా పారిశుద్ధ్య సిబ్బంది రహదారులను శుభ్రం చేశారు. వీధుల్లో పేరుకుపోయిన చెత్త చెదారాలను తరలించారు. ఈ కార్యక్రమంలో టాస్క్ ఫోర్స్ అధికారి రామిరెడ్డి, ఎంపీడీఓ హేమలత, కార్యదర్శి గరుడయ్య మొదలగు వారు పాల్గొన్నారు. అధిక వర్షపాతం వలన గ్రామాలంతా కూడా జలమయమైనవి, కాలువలన్నీ కూడిపోయినాయి. అందువల్ల అంచేత ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే ఇవన్నీ పరిశుభ్రం చేసుకొని ఆరబెట్టుకొని ఎండబెట్టుకోకపోతే మళ్ళీ దోమలు ప్రబలి జబ్బులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జిల్లా యంత్రాంగం అంతా కూడా ఈ అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో కూడా శానిటేషన్ డ్రైవ్ని టేకప్ చేశారు. స్పెషల్ డ్రైవ్ ఇది జిల్లాలో 4, 5, 6 తారీఖుల్లో ప్రారంభించి ఒక 3 రోజులు చేసి మళ్ళీ 1 వీక్ తర్వాత మళ్ళీ 3 రోజులు, మళ్ళీ 14, 15, 16 తారీఖుల్లో కూడా చేయాలని నిర్ణయించారు. సో ఈ శానిటేషన్ డ్రైవ్లో భాగంగా మనం వీధులన్నీ శుభ్రపరచుకోవడం, ఎక్కడ కూడా నీరు నిలవకుండా అన్ని చోట్ల కూడా కాలువలన్నీ శుభ్రంగా చేసుకోవడం, ఎక్కడైనా పెద్ద పెద్ద కుంటలు ఉంటే వాటిలో నీరు మనం బయటికి పంప్ చేయలేని పరిస్థితి ఉంటే వాటిలో ఆయిల్ బాయిల్స్ లాంటివి వేయడం, ఎక్కడ కూడా లార్వా పెరగకుండా నిరోధించేదానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడం, అట్లాగే పైప్ లైన్ లీకేజీలు ఉంటే వాటిని అరెస్ట్ చేయడం, ఓవర్ హెడ్ ట్యాంకులు క్లీన్ చేసుకోవడం, రోజు బ్లీచింగ్ పౌడర్ ఈ 3 రోజుల కార్యక్రమాల్లో టేకప్ చేస్తాం. దీనికి గాను ప్రతి హ్యాబిటేషన్కి ఒక హ్యాబిటేషన్ అధికారిని, ప్రభుత్వ ఉద్యోగిని, మన గ్రామ స్థాయిలో ఉండే అధికారిని, ఒక అధికారిని కూడా నియమించారు. అంచేత ప్రతి హ్యాబిటేషన్కి ఒక హ్యాబిటేషన్ అధికారి ఉన్నారు.
వారు ఇవన్నీ కూడా పర్యవేక్షిస్తారు. దాని మీద మండలంలో ఎంపీడీఓ గారు, స్పెషల్ ఆఫీసరు, ఏఈ ఆర్డబ్ల్యూఎస్, ఏఈపిఆర్ వీళ్ళు కూడా దాన్ని సూపర్వైజ్ చేసి మొత్తం గ్రామాలన్నీ పరిశుభ్రంగా ఉంచి. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. వరద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటాం. కర్లపూడిలో వరద బాధితులతో మంత్రి నారాయణ, ఎమ్మెల్సీలు సోమిరెడ్డి, బీదా రవిచంద్ర. పాల్గొన్న చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, పారిశ్రామికవేత్త శివకుమార్ రెడ్డి నాయకులు. తగ్గుముఖం పట్టిన వర్షాలు, తగ్గిన వరద నీరు, పొలాల్లో ఇసుక మేటలు. రవాణాకు వీలుగా చర్యలు, డంపింగ్ యార్డ్ వద్ద జేసీబీతో చెత్త దిబ్బల తరలింపుకు చర్యలు. వరద బాధితులకు సాయం అందించాలి. మనుబోలు రెవెన్యూ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.